నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్లో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆదివాసీ జేఏసీ పెద్దలు, నాయకులు, యువత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆదివాసీ జేఏసీని బలోపేతం చేసే విధంగా చర్చించుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి మన్యం జిల్లా అరకు, పాడేరు, చింతపల్లి నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి పలువురు ఆదివాసీ నాయకులు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో రామారావు దొర, మొట్టడం బాబురావు, గిరిధర్, సోంబాబు, రంపచోడవరం నుండి తెల్లం శేఖర్, రామన్న దొర, కుంజా అనిల్, తుష్టి జోగారావు, నెహ్రూ, బంగారు వెంకటేశ్వర్లు, జల్లి నరేష్, సోడే మురళి, నరసీరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ పని చేసేపోతే ఏమి లేవు. ఇంకా మనకు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? చెప్తున్నాను. ఇప్పుడు షెడ్యూల్ ఏరియా గురించి మేమున్న మా ముఖ్య సమస్య, మీకు ఎలా అయితే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో పోలవరం అని సమస్యని మాకలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కేవలం షెడ్యూల్ ఏరియా సమస్య ఉందన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ గారు 2024లో వచ్చినారు, 22లో వచ్చారు. రాజేందర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదంతా షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ ఇచ్చారు. అప్లికేషన్ పెడతాము వెబ్సైట్లో, షెడ్యూల్ చూపిస్తుంది. కానీ ఇదేం చేస్తున్నారు, ప్లేన్ అని చెప్తున్నారు. సెలెక్ట్ అయ్యాక షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. అది ఎంతవరకు? మొన్న ఇద్దరు చాలా మాట్లాడు పీసీ గ్రామ సభలో అసలు పీసీ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనుగొన్నాడు, ఎప్పుడు పెట్టారు, ఏంటి దాని వివరణ ఇస్తూ దాని లాభాలు ఏంటి కొన్ని చెప్తూ. ఇప్పుడు చాలా చోట్ల మొన్న ఉండాలి, పీసీ గ్రామ సభ ఉండాలి, మన వల్ల హెల్ప్ చేస్తున్నారు. ఒక సర్పంచ్ ఉండాలి, మన వాళ్ళు చేస్తున్నారు. అన్ని మనమే చేసేసి ఏదో చెయ్యలేదు, మనమే చేయగలం. ఇంకా డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోండి. ఇంకా ఇవన్నీ వదిలేసి మనం ఇల్లు సర్దుకుంటేనే కదా బయటకు వెళ్ళి చేయగలము. ఇవన్నీ వదిలేసి మనం బయటకు వెళ్ళి మనమే చేయగలం. ఎన్నో చెప్తాం, ఇదిగో అది కాదు, అది కాదు. ముందు లోకల్గా మనం ఉన్నాం, ఎక్కడ ఉన్నాం ఇక్కడ. ఇవన్నీ సమస్యలు ఎన్నో కనబడుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇంకా దయచేసి ఇవన్నీ ముందుకు చదువుకొని అప్పుడు మనం బయటకు వెళ్దాం. ఎందుకు ఉన్నాయి కానీ మాట్లాడే ఓపిక నాకు లేదు, ఆకలి చేస్తుంది. తప్ప మాట్లాడదాం.